పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం. మాది పెద్ద మక్కిన. నా ఇద్దరు కుమారులు వీళ్ళిద్దరు. మరి నా పెద్ద కొడుక్కి పుట్టినాక 5 సంవత్సరాల తర్వాత ముక్కు రంధ్రాలు బూడిపోయినాయండి. బూడిపోయినప్పుడు బాగా శ్వాస పీల్చుకోలేకపోయేవాడు. అయితే ఆ టైంలో చాలా బాధపడ్డాను. వాటంతటికి అయ్యే మూసుకుపోయాయి, వాటంతటికి అయ్యే బాగా వచ్చేయండి. 15 సంవత్సరాలు ఇప్పుడు ఈ అబ్బాయికి. 15 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాల నుంచి హాస్టల్లో ఉంటున్నాడు. ముక్కు ఎట్టుందో ఎట్లా ఉందో అని చాలా బాధపడ్డాను. తల్లినయ్యుండి ఏడ్చేదాన్ని. ప్రభువా, ఈ బిడ్డ బాధ నేను చూడలేకపోతున్నాను ప్రభువా, మరి నీ చిత్తమైతే ఎలాగున్నదో తీసుకుంటే తీసుకో ప్రభువా, నేనైతే చూడలేకపోతున్నానని చాలా బాధపడి ఏడ్చానండి. ఏడ్చినప్పుడు నీ పోయిన సంవత్సరం ఇంకా వారం రోజులు హాస్టల్కి వెళ్తాడని ఇంకా బాగా ముక్కు రంధ్రాలు మూసుకుపోయినప్పుడు ఇంక ఒకటే ఆలోచించాను. ప్రతి ఒక్క హాస్పిటల్ వెళ్ళానండి. అక్కడికి వెళ్ళా ముక్కు బాగానే ఉందని అన్నారు. అయితే పోయిన సంవత్సరం హాస్పిటల్ వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అన్నారు. అంటే అక్కడికి చెప్పిన తర్వాత 3 రోజులకి వెళ్ళానండి. వెళ్ళకముందు ముక్కులో ఆశీర్వాదం వేసా, నోట్లో వేసానండి. వెళ్తానే ప్రార్థన చేసుకొని బండి ఎక్కి వెళ్తూనే ఏడ్చుకుంటూ వెళ్ళాను. ప్రభువా, ఎంతమంది ఉన్నా నాకు ఎవరిచ్చినా డబ్బులు ఇస్తారు కానీ మరి నా బాధ తీసివేయలేరు కదా బిడ్డది అని ఏడ్చుకుంటూనే వెళ్ళానండి. ఏడ్చుకుంటూ ఆపరేషన్ పడిద్దేమో, ఏమైద్దో అని ఏడ్చుకుంటూ వెళ్ళానండి. ఏడ్చుకుంటూ వెళ్ళినప్పుడు ముక్కులోకి సీసీ కెమెరా పంపించి చూశారండి. ముక్కు అయితే ఏమి లేదమ్మా, బాగుంది, మరి దాన్ని బట్టి వారం తర్వాత రండి అని అన్నారండి. మేము వారం తర్వాత కూడా వెళ్ళలేదు. మరి బాబు ముక్కు ఇప్పటికి తగ్గిపోయింది శుభ్రంగా. చాలా బాగుందండి ముక్కు. దేవుడి చిన్న సాక్షిని దీవించును గాక.